అనేక పథకాలకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. ప్రతి విషయానికి సంబంధించి మెగా డిఎస్సిపై తొలి సంతకం అయితే చేసాం. ఉచిత సిలిండర్లు, 1వ తేదీన జీతాలు, పెన్షన్లు. ఇక దీపం పథకానికి సంబంధించి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. ఇప్పటికే 42,40,000 మందికి అయితే బుక్ చేసుకున్నారు. రేషన్, ఆధార్ కార్డు ఉన్నవారంతా కూడా అర్హులుగానే తీసుకున్నాం. ఇక ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు 16,000 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాం. సుపరిపాలనకు అయితే నాంది పలికాం. ఉద్యోగులకు పెన్షన్లకు 1వ తేదీన జీతాలు అయితే ఇస్తున్నాం. పోలీసు శాఖను బలోపేతం చేసేందుకు ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు 120 కోట్లు అయితే ఇచ్చాం. కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం. భూ కబ్జాల నిరోధక బిల్లును అయితే సమావేశాల్లో అయితే తెస్తున్నాం. నెక్స్ట్ 199 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. కనీసం నియోజకవర్గానికి 1 చొప్పున అయితే ఏర్పాటు చేస్తున్నాం. చెత్త పన్ను రద్దు చేసాం. రాష్ట్రంలో 83 లక్షల టన్నుల చెత్త వచ్చే ఏడాది అక్టోబర్లో శుభ్రం చేస్తాం. 217 జీవో ద్వారా మత్స్యకారుల పొట్టగొట్టారు. అధికారులకు రాగానే ఆ జీవోని అయితే రద్దు చేసాం. గుంతల రహదారుల మరమ్మతులకు 860 కోట్లకు మంజూరు చేసాం. సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు అయితే ఉంటాయి. స్వర్ణకారులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కార్పొరేషన్ కూడా ఏర్పాటు అయితే చేసాం. గీత కార్మికులకు మద్యం దుకాణాలు 10% కేటాయించాం. అర్చకుల జీతాలకు 10,000 నుంచి 15,000కు, నాయి బ్రాహ్మణుల జీతాలను 15,000 నుంచి 20,000కు పెంచాం. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 5,000 నుంచి 10,000కి చేసాం. వేదం అభ్యసించిన విద్యార్థులకు నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తున్నాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తేసాం. గృహ నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని 50,000 అయితే పెంచాం. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వారికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అయితే పెంచడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ గత ప్రభుత్వం ధాన్యం రైతులకు ఇవ్వాల్సిన 1,674 కోట్లు చెల్లించాం. సూక్ష్మ సేద్యం పరికరాన్ని రాయితీపై ఇస్తున్నాం. 90% రాయితీపై గోకులం షెడ్లు అయితే నిర్మిస్తున్నాం. రాజధానిలో రైతులు, కౌలు రైతులకు 400 కోట్లు చెల్లించాం. గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం అయితే చుడుతున్నాం. విజన్ 2047 ప్రణాళికను ఈ సమావేశంలోనే ప్రవేశపెడతాం. అట్టడుగున ఉన్న 10% పేదలకు పైకి తెచ్చేందుకు P4 విధానాన్ని అయితే జనవరి నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక విషయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అయితే తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ అయితే వేస్తుంది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.